హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, వైజాగ్ హెటీరో డ్రగ్స్ నుంచి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అండ్ మనకైతే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఇదైతే జెన్యూన్ అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం ట్రై చేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తే హెట్రోలో ప్రజెంట్ హైరింగ్ అయితే అవుతుందండి. ఈ జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్ అండ్ అలాగే తెలంగాణ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అండి. సో మనకి ఇక్కడ క్వాలిటీ కంట్రోల్లో ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ చూసుకుంటే ఎంఎస్సి లేదా బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ చేసిన క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉందండి. ఎక్స్పీరియన్స్ అయితే 2 to 9 years ఉండాలి. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ చూసుకుంటే ఎంఎస్సి లేదా బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ చేసిన క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉందండి. ఎక్స్పీరియన్స్ అయితే 3 to 7 years ఉండాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఓఎస్డి డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ఆఫీసర్ పొజిషన్స్ చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉందండి. ఎక్స్పీరియన్స్ అయితే 1 to 7 years ఉండాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇంజెక్టబుల్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉందండి. ఎక్స్పీరియన్స్ అయితే 1 to 5 years ఉండాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఇంటర్వ్యూ చూసుకుంటే కనుక సిగ్నెట్ ఇన్ రామచంద్ర, అడ్రస్ 31-2-4/5 NH16 ఆపోజిట్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్, కోరమన్నపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530046లో వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఇంటర్వ్యూస్ ఈ మంత్ 22న మార్నింగ్ 9 AM నుండి 3:30 PM వరకు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కాపీస్, ఆధార్ అండ్ పాన్ కార్డ్ని కూడా తీసుకుని వెళ్ళాలండి. అండ్ అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో రీసెంట్గా ఇచ్చిన అప్డేట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.